సాయి జగన్మాత దివ్య పాదార విందాలకు శతసహస్ర వందనాలు. సార్వరీనామ సంవత్సర దసరా నవరాత్రుల శుభ సందర్భంగా సాయిమాత దివ్య అనుగ్రహ కటాక్షం మనకు అందిస్తున్న కార్యక్రమం సద్గుణ సౌందర్యం. స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య కులమత భేదాలు లేకుండా మనందరిలో శక్తి రూపంలో ఉన్న సాయి జగజ్జనని మనల్ని నడుపుతున్నది. మరి ఆ దివ్యశక్తి మనలో ఉన్నప్పుడు మనలో దివ్యమైన గుణాలు అభివృద్ధి అవ్వాలి. సద్గుణాలే మనకు సౌందర్యాన్ని, అందాన్ని అందిస్తాయి. దాక్షిణ్యం విరూపామపి స్త్రియం భూషయతి, సురూపామపి అదాక్షిణ్యం దూషయతి. మంచి ప్రవర్తన, మంచి గుణాలు కురూపికి కూడా అందాన్ని తీసుకొచ్చే భూషణాలు. అవే మంచి గుణాలు లోపిస్తే అందమైన స్త్రీ కూడా దూషించబడుతుంది. స్త్రీలకే కాదు, అందరికీ ఈ సద్గుణాల ద్వారానే భగవంతుని సాక్షాత్కారం కూడా సఫలమవుతుంది. మంచి గుణాలు మనకి ఎలా ఆనందాన్ని అందిస్తాయో, మన పరివర్తనకు మూలమైన సద్గుణాలను స్వామి మనలో ఎలా పోషిస్తారో నవరాత్రులలో ఈరోజు మనతో వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకోబోతున్నారు శ్రీమతి సుధా పూర్ణచందర్. 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సత్యసాయి భగవానుని దర్శనం చేసుకున్న సుధా పూర్ణచందర్ గారు అదే సంవత్సరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోకి అడుగుపెట్టారు. 1984 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా సేవలను స్వీకరించినటువంటి సుధా గారు తరువాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ 4 జిల్లాలకి జోనల్ ఇన్ఛార్జిగా తమ సేవల్ని అందించారు. తదుపరి 2013 సంవత్సరంలో స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్గా మహిళా విభాగానికి తమ సేవలను అందిస్తూ 2017 సంవత్సరంలో తెలంగాణ మహిళా ఇన్ఛార్జిగా తమ సేవను ప్రారంభించారు. ఈనాడు మనతో పాటు శ్రీమతి సుధా పూర్ణచంద్ర గారు ఆనందం అన్న అంశం మీద తమ అనుభవాలని, ఆలోచనలను పంచుకుంటారు. సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. శ్రీ శార్వరీనామ సంవత్సరంలో మంగళప్రదమైన శరన్నవరాత్రుల సందర్భంగా మీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందరి కోసం సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సద్గుణ సౌందర్యానికి ఈరోజు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనతో మాట్లాడటానికి శ్రీమతి సుధారాణి గారు హైదరాబాద్ వాస్తవ్యులు వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వాగతమమ్మా. సాయిరామ్. సాయిరామ్మ. స్వామివారి పాదపద్మాలకు శతకోటి వందనాలతో ముందుగా శ్రోతలందరికీ నా దసరా శుభాకాంక్షలు. రేడియో సాయి వారికి నమస్సుమాంజళ్ళు అర్పించుకుంటూ ముందుగా మా గురువైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టి నాకొక జీవితాన్ని ఇచ్చారు వసుమతి గారు, నా గురువు. ఆవిడకి ముందుగా పాదాభివందనం చేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. సాయిరామ్. సాయిరామ్ అమ్మ. అమ్మ, స్వామి మనకి ఎన్నో విషయాల్ని, మంచి విషయాల్ని నేర్పిస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా స్త్రీలకు ఉండే సద్గుణాలు అంటూ స్వామి కొన్ని విషయాలను పేర్కొనడం జరిగింది. అందులో అన్నింటికంటే ముఖ్యమైనది ఆనందం. ఆనందం అనే గుణం స్త్రీకి ఎంత సహజంగా వస్తుంది అనే విషయాన్ని చెప్తూ దాన్ని మనందరం ఎలా ఇంకా పెంపొందించుకోవాలి, ఆ ఆనందం వల్ల మనకి వచ్చే అనుభూతి, లాభం ఏంటి, ఎటువంటి ఫలితం ఉంటుందనేది స్వామి ఎన్నోసార్లు చెప్పారు. యోగి అయినా, భోగి అయినా, సంసారి అయినా, సన్యాసి అయినా కూడా శాంతం, సత్యం అనుభవిస్తే ఆనందమే ఆనందం అంటారు స్వామి. మరి ఇన్ని విషయాలు చెప్పారు స్వామి ఆనందం గురించి. అసలు ఆనందం అంటే ఏంటి, దాన్ని తెలుసుకోవడం, సాధించుకోవడం ఎలా, ఈ విషయంతో ఇవాల్టి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అమ్మ? తప్పకుండా అండి. మానవులకు ఆనందం సహజమైన లక్షణం అండి. జీవితం అంతా
ఏడ్చుకుంటూ గడపకూడదండి మానవ జన్మని. ఆనందంతో ఉండటమే దైవత్వానికి గుర్తు కూడా. నిరంతరం ఆనందంతో ఉండటం వల్ల నిజానికి అది నిరంతరంగా ఆనందంగా ఉండడం అన్నది మన సహజ స్థితి అండి. అది మనం ఒక ఒకరిని నవ్విస్తూ ఒకరిని ఆనందపరుస్తూ మనం ఆనందంగా ఉండడం అనేది మన సహజ లక్షణం. ఎవరైనా ఆనందంగా లేకపోతే ఆనందంగా లేవేంటి, ఇవాళ విచారంగా ఉన్నావని అడుగుతాం కానీ ఏంటి నువ్వు ఇవాళ ఆనందంగా ఉన్నావని ఎవ్వరం అడగమండి. అది మనం తెలుసుకోవాలి అసలైతే. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు మనం మానవులం గనుక కొంచెం బాధపడడం సహజమే అండి. కానీ ఆ కష్టాన్ని ఈ భగవద్ అనుగ్రహంతో ఎదుర్కొని ఆనందంగా ఉండడం నేర్చుకోమంటారు స్వామి. తర్వాత ఆనందంగా ఉండడానికి మనం ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకోవాలండి. ఎంతసేపు నాకు కష్టాలు 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 అనుకుంటూ సనుక్కోవటం వల్ల మన కర్మ తగ్గిపోదండి. మన కర్మ లేకుండా చేసుకుంటున్నాము. మన కర్మని ఈ కష్టాలు అనుభవించుకుంటూ కర్మని మనం తప్పించుకుంటున్నాము అని చెప్పేసి, అంటే ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకోవటం, అది మనం పెంచుకోవాలండి. మన గుణంలో అదొకటి పెంచుకోవాలి. అయితే రాముల వారిని చూడండి. ఆనందం అంటే ఆయన కష్టం వచ్చినప్పుడు అంటే పట్టాభిషేక వార్త విని పొంగిపోలేదు, అరణ్య వార్త విని కుంగిపోలేదు. ఆయన పట్టాభిషేక వార్త విన్నప్పుడు అదే ఆనందంతో ఉన్నాడు. అరణ్య వార్త విన్నప్పుడు అదే ఆనందం. ఇంకా పైగా అరణ్యంలో సాధువులు సంతులు ఋషులు అందరు కలుస్తారు నాకు అని చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ విధమైన అప్పుడు మానవుడిగానే జన్మించారు ఆయన. అది మానవుడికి సుఖదుఖాలు సహజమే. అయినా కూడా దానికి అతీతంగా ఉన్నారు కనుక ఆయన దేవుడయ్యారండి. అందుకని మనం కూడా స్వామి చెప్పినట్టుగా ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్చుకోవటమే. నాకైతే అంటే నా జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయండి. ఆ సంఘటనల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పర్తికి రావటం కూడా ఒక మిరాకిల్ అండి. 45 days ఇక్కడ ఉండిపోవటం అన్నది చాలా పెద్ద మిరాకిల్. కానీ స్వామి నన్ను ఆ విధంగా రప్పించుకున్నారు, నన్ను ఆనందంగా ఉంచారు, నన్ను ఒంటరిగా ఉండడం ఏంటో నేర్పారు. అంటే సేవలో ఎంత ఆనందం ఉంటుంది అన్నది ఇన్ని రోజుల నుంచి అనుభవించిన ఆనందం ఈసారి నేను అనుభవించానండి. తర్వాత నిజం చెప్పాలంటే ఈ ప్రాపంచిక విషయాలండి, లౌకిక వృత్తులు, ఇవన్నీ సంసార బంధాలు. ఈ సంసారం అంటే కూడా మామూలు బంధం కాదండి, చాలా బురదలో కూరుకుపోయినట్టే. అంటే అది అనుభవించే వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎంత అంటే అసలు నాకైతే మా హస్బెండ్ ఒకసారి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారండి స్వామి. 1980sలో, లాస్ట్ 80sలో, 90s ఫస్ట్లో ఏదో మొత్తానికి అది ఉంచుకోవాల్సింది, అసలు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎందుకంటే అవి మధుర క్షణాలండి. అయితే ఏదో సంవత్సరం జ్ఞాపకం లేదు. అప్పుడు స్వామి, మీకు అందరికీ తెలుసు, ఆడవాళ్ళని ఒకవైపు మగవాళ్ళని ఒకవైపు కూర్చుంటాం మనం. ఆడవాళ్ళని పిలిస్తే మగవాళ్ళు వెళ్తాం, మగవాళ్ళని పిలిస్తే ఆడవాళ్ళు వెళ్తాం. అయితే మా దగ్గర నుంచి మామూలుగా వెళ్ళారు స్వామి, నమస్కారం ఇచ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు లోపలికి అప్పటి వరకు అసలు ఆయన డాక్టర్ అని కానీ అదని ఆయనకి అంటే మనం అనుకుంటాం ఆయనకేం తెలుసు అని, కానీ ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే డాక్టర్ గారు రండి అన్నారు. అనగానే మేము చూస్తున్నాం అనమాట, మా హస్బెండ్కి ఏమైనా చెప్తారా, ఏమన్నా అంటే విభూతి ఇస్తారు. అప్పుడు మనకు బాగా ఇట్లా కనబడేటట్టుగా కూర్చునేవాళ్ళం, మనకు అప్పుడు ఇసుకుండేది. ఆ టైంలో ఆయన లేవగానే ఆయన పిలుస్తారు, ఆయన మళ్ళీ ఇంకోవైపు వెళ్ళిపోతారు. ఆయన లేచి వరండాకి వెళ్ళగానే మేము వెళ్ళిపోయాం. వరండాలో కూర్చున్నాం అందరం. కూర్చున్న తర్వాత అందరు ఆ రోజు చాలా ఎక్కువ ఉన్నారండి జనం, స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు. లోపల అది చాలా చిన్న రూము. లోపలికి అందరూ వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళగానే స్వామి బోల్ట్ పెట్టేశారు. స్వామి ఆడవాళ్ళు బయట అన్నారంటే మా హస్బెండ్ అంటే వెంటనే అబ్బబ్బా ఇక్కడ కూడా సంసారం 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 అన్నారట. అనగానే ఇంకా ఆయన మళ్ళీ మాట్లాడలేకపోయిన తర్వాత కూర్చున్నారు మామూలుగా. కూర్చున్న తర్వాత
అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు స్వామి విభూతి మనకు ప్రసాదం ఇస్తారు కదా, ఇచ్చుకుంటూ మా హస్బెండ్తోనే ఏమన్నారట, బంగారు సాయంత్రం మళ్ళీ పిలుస్తాలే, ఇప్పుడు అంతా గెస్ట్లు కదా వీళ్ళంతా, మనం హోస్ట్లం కదా, అందుకని హోస్ట్లు ఏమనుకోరు కదా, గెస్ట్లకి మనకు ముందు మన గెస్ట్లను మర్యాద చేయడం మన కర్తవ్యం కదా అని చెప్పేసి అప్పుడు స్వామి అన్నారట. అనగానే అప్పటిదాకా మేము ఇక్కడ బయట ఏడ్చుకుంటూ కూర్చున్నాం, ఇంకా వరండా నుంచి వచ్చేసాం మామూలు ప్లేస్కి. అంటే మనకు ఆ టైము నాకు ఎంత ఒక 28-29 ఇయర్స్ అనుకుంటా నేను. అంటే మొగుడు కొట్టినందుకు కాదు, అత్తగారు నవ్వినందుకు అన్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళు పక్క వాళ్ళందరూ చూసి మమ్మల్ని ఏమనుకుంటున్నారో, ఈ స్వామి మమ్మల్ని బయటికి పంపించారని చెప్పి అనుకుంటున్నారేమో, అది బాధ అనమాట. ఇంకా ఆ బాధ ఎక్కువ. స్వామి ఏంటి ఇలా చేశారు, స్వామిని ఎన్ని రకాలు అనుకోవాలో అన్ని రకాలు అనుకుంటున్నాను నేను మనసులో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్, మేమంతా బయట నిలబడ్డాము, మాట్లాడుతున్నాము. ఆయన అన్నారు, లేదు సాయంత్రం తప్పకుండా పిలుస్తానన్నారు స్వామి. అంటే అక్కడెవరో ఒక ఆయన ఉండి, లేదమ్మా ఒక్కరోజు ఎవరిని పిలవరు అన్నారు. అదేంటి ఇదొకటి ఇంకా బాధ, అసలు చెప్పలేని బాధ అనమాట. అయిపోయింది, సాయంత్రం అయింది, మామూలుగా మా దర్శనానికి వచ్చేసాం, కళ్ళు వాచిపోయినాయి, వచ్చేసాం. వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా దగ్గర నుంచి మామూలుగా వెళ్ళిపోయారు స్వామి, ఆడవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీ వాళ్ళని పిలుచుకురండి అన్నారు. అంటే చూడండి సంసార బంధం ఎలా ఉంటుందంటే, మనం ఎంత కాదనుకున్నా కానీ స్వామి ఏమన్నారు, సంసారం సంసారం సంసారం. ఒకరోసారి అన్నారు, సంసారం అంటే ఏంటో తెలుసా, గజ్జి. ఇలాగే అన్నారు, గజ్జి. అది గోకినంతసేపు బాగుంటుంది బంగారు, ఎంత బాగుంటుందంటే ఇంకా గోకితే బాగుండు అనిపిస్తుంది. ఇదే మాట అన్నారండి. చీములు రక్తాలు కారుతుంటే ఆ సంసారం సంగతి తెలుస్తుంది బంగారు అన్నారు. అంటే అప్పుడు మా హస్బెండ్ నాకు చెప్తే నేను అన్నాను, అదేంటి ఎంత బాగుంది సంసారం, ఇంత బాగుంది, పెద్ద డాక్టరు, పెద్ద బంగ్లా, నౌకర్లు చాకర్లు, పిల్లలు నాకు అనుకున్నట్టుగా అన్నీ బాగున్నప్పుడు స్వామి ఏంటి సంసారాన్ని ఇంత మరీ చిన్నతనం అండి, అస్సలు మరీ చిన్నదాన్ని కదా, నాకు అంత తెలియలేదు. కానీ నిజంగా ఆ గజ్జి గోకినంతసేపు బాగుండింది. ఎప్పుడైతే చీము రక్తాలు గారాయో అప్పటి నుంచి సంసారం అంటే ఎంత కష్టం అన్నది మనకు తెలిసిపోయిందనమాట నాకు ఆ విధంగా. కానీ స్వామి ఆ అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన మత్తుమందు వల్ల, ఆయన సమకాలీకంగా ఆయన భక్తులుగా ఉండడం వల్ల, ఆయన మహిమలు వినుకుంటూ ఆయన అనుగ్రహానికి పాత్రలై నిజంగా నేను ఒక చల్లని చెట్టు కింద, లేకపోతే ఒక ఒడిలో, ఆయన ఒళ్ళోనే ఉన్నానండి నిజంగా. ఆయన గనుక నన్ను ల్యాబ్లోకి తీసుకోకపోతే ఏ సూసైడో చేసుకోవాల్సి వస్తుండే, లేకపోతే ఏ హార్ట్ అటాక్ వస్తుండే, లేకపోతే ఏదో మొత్తానికి పిచ్చిదాన్ని అయిపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసే స్థితి నాది. అటువంటి స్థితిలో కూడా ఇవాళ నన్ను ఇంత ఆనందంగా ఉంచారు స్వామి అంటే ఇంకా అంతకన్నా నేను కోరుకునేది ఏం లేదండి. ఇంకా ఇంతకన్నా కష్టం ఎవరికి రాదు. ఈ కష్టాన్ని ఎదుర్కొని కూడా నేను ఆనందంగా ఉన్నా అంటే మన భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత కృపామయుడు అన్న దాన్ని బట్టి తెలిసిపోతుందండి. అమ్మా, మనందరం విన్న పద్యం ఒకటి, అందులో మొదటి లైన్ ఏంటంటే, ఆనందబాలుడై తన వారిని గుర్తింప తరలివచ్చే అని మొదలవుతుంది. మనకి అలాగే మనం శ్రీకృష్ణుల వారి మీద మధురాష్టకం రాసుకున్నారట ఆయన భక్తులు, అధరం మధురం వదనం మధురం అని. అలా మన స్వామి మీద మనం ఆనందాష్టకం రాసుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వామిని చూస్తే ఆనందం, ఆయన పేరు పలికితే ఆనందం, ఆయన గురించి వింటే ఆనందం, ఆయన గురించి మాట్లాడితే ఆనందం, ఆయన్ని తలుచుకుంటే ఆనందం. అసలు మనందరికీ చాలా చిరపరిచితమైన విషయం ఏంటంటే, స్వామి దర్శనానికి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన ముందు కూర్చున్న వేల మందిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారమ్మా. కొంతమంది శుభలేఖ పట్టుకుని వస్తారు, కొంతమంది కష్టతరమైన పరిస్థితిలో వస్తారు. కానీ వాళ్ళ పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మొహం మీద కనిపించే కామన్ ఫ్యాక్టర్ ఆనందం, స్వామిని చూడంగానే ఆనందం. మరి ఇంతటి ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తూ దాన్ని అందరితో పంచుకోవడం అనే విషయాన్ని స్వామి అవతారంలోంచి మనం ఎలా నేర్చుకోవచ్చు? నాదే గొప్ప ఎగ్జాంపుల్ అమ్మా.
అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఇంత కష్టం వచ్చినా అంటే సేవకొచ్చినప్పుడు కూడా మేము బాగున్నప్పుడు కూడా అంటే బాగున్నప్పుడు అంటే అది బాగా అని అనుకోను. ఇప్పుడు అంటే తెలిసిపోయింది. బాగుండటం, బాలేకపోవటం అన్నది తెలిసిపోయింది. ఆనందంగా అయితే మాకు సేవకొచ్చినప్పుడు కూడా చాలా అంటే ఇప్పటి సేవకులకి, అప్పటి సేవకులకి, అప్పటి సేవాదాలకి, ఇప్పటి సేవాదాలకి చాలా తేడా ఉందండి. అది ఫుల్ కమిట్మెంట్‌తోని చేసేవాళ్ళం. ఏదైనా వచ్చిందంటే మేము వసుమతి గారు ఏదైనా చెప్తే అది ఆజ్ఞ మాకంతే. ఇంకా మాకు దానికి తిరుగుండేది కాదు. మేము ఇది చేస్తామని కానీ, అది చేస్తామని కానీ. ఒకసారి ఇలాగే నేను కొంచెం లేటుగా వచ్చాను. 1-2 రోజులు లేటుగా వచ్చాను. లేటుగా వస్తే ఆంటీ సామాన్యంగా చదువుకున్న వాళ్ళని చదువుకున్న ప్లేస్లో వేసేవారు. చదువుకోని వాళ్ళని చదువుకోలేని అంటే వాళ్ళు చేయగలిగిన ప్లేస్లో వేసేవారు. ఒకసారి ఇలాగే వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఆంటీ ఏంటి ఎందుకింత లేటుగా వచ్చావు అన్నారు. అంటే ఆంటీ అని ఏదో చెప్పబోతుంటే ఎళ్ళు అక్కడ గ్రామసేవ షెడ్లో బియ్యం చేస్తున్నారు, వెళ్ళక్కడికి అన్నారు. సరే వెళ్ళిపోయాను. ఎంత జస్ట్ 30 years నేనప్పుడు వెళ్ళాను. మాట్లాడకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఆంటీ పిలిచారు. క్యాంటీన్కి వచ్చాను, టీ తాగుతున్నప్పుడు పిలిచారు. సుధా ఇట్రా అన్నారు. ఆంటీ చెప్పండి అంటే, ఏం లేదమ్మా ఎక్కడ చేస్తున్నావు నువ్వు అన్నారు. ఆవిడ చాలా పనిలో ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు. ఆవిడకి నేను ఎక్కడ చేస్తున్నానో మర్చిపోయారు. అంటే బియ్యాల దగ్గర ఆంటీ నువ్వు బియ్యం చేస్తున్నావా అన్నారు. అవునా ఆంటీ మీరే చెప్పారు కదా అక్కడికి వెళ్ళమని అని. అవునా నేను చెప్పానా అంటే, కాదా ఆంటీ నేను ఒక 2 రోజులు లేటుగా వచ్చానంటే అందుకోసం. అవును మరి ఎందుకు లేటుగా వచ్చావు అన్నారు. అంటే నేను కొంచెం పీజీ మన క్లాసెస్ అటెండ్ అవుతున్నానంటే అందుకోసమని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను అందుకోసమని. అప్పుడు దానికోసమని రాలేదండి ఆంటీ అంటే. అప్పుడు అన్నారు, అవునా ఆవిడకి చదువుకునే వాళ్ళంటే కూడా పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవటం, పిల్లలు పుట్టిన తర్వాత చదువుకోవడం అంటే చాలా ఆనందించేవారు ఆవిడ. ఆడవాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవటము చాలా డాషింగ్ అండ్ డేరింగ్ ఉండాలి ఆమెకి, ఆ విధంగా ఉండాలన్నమాట. అది చాలా ఇష్టపడేవారు. అట్లా అని మళ్ళీ వినయ విధేయతలు, ఎంత వినయంగా ఉండాలంటే ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉండాలి, ఆ విధంగా ఉండాలనేవారు. అయితే అన్న తర్వాత వెంటనే లేదు నువ్వేంటి అక్కడ చేయటం అని చెప్పేసి వెంటనే ప్లేస్ చేంజ్ చేసేసారు. అంటే మాకు ఆనందం ఇవన్నీ ఎంత జరిగినా ఎప్పుడైతే స్వామి మళ్ళీ మాకు అందరినీ కూర్చోబెట్టి పాద నమస్కారాలు ఇచ్చి ఆయన మొహం చూసేసరికి మాకు ఎంత ఆనందం వేసేదంటే ఇంకా ఇవన్నీ మర్చిపోయేవాళ్ళం. ఎవ్వరం కూడా మేము అయ్యో ఇంత కష్టపడ్డాం, మేము ఇంత చేసాము, వాళ్ళు ఇది తిట్టారు, వాళ్ళు అది తిట్టారు, ఏది అనుకునేవాళ్ళం కాదు. అవన్నీ మర్చిపోయేవాళ్ళం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఆయన మొహమే ఒక చూడటమే ఆనందం, ఆయన మాట వినటమే ఆనందం. ఒకసారి ఇలాగే అందరం కూర్చున్నాము, నమస్కారాలన్నీ ఇచ్చారు. స్వామి వసుమతి గారిని అడిగారు. అంతా అయిపోయింది. లాస్ట్లో నేను అక్కడే ఉన్నాను. వసుమతి మన వాళ్ళు చాలా బాగా చేశారు, కష్టపడి చేశారు వసుమతి అన్నారు. వెంటనే ఆంటీ కష్టపడి కాదు స్వామి, ఇష్టపడి చేశారు స్వామి అన్నారు. ఎంత నవ్వారో స్వామి, ఎంత ఆనందంగా నవ్వారు. అంటే ఆయనకి ఎంత ఆనందం అంటే వెంటనే అంటే జవాబు ఇవ్వడం కూడా అంటే ఆయనకు తగ్గట్టుగా జవాబు ఇవ్వడం కూడా ఆయనకి ఇష్టం అనమాట. ఆ విధంగా ఆవిడ అలా ఇచ్చేవారు. ఆవిడని చూసి మేము కూడా చాలా నేర్చుకున్నామండి. ఆనందంగా ఉండటం. ఆవిడకి ఉన్నాయి అందరికీ ఉంటాయండి కష్టాలు అన్నవి సహజము. కానీ ఇప్పుడు సముద్రంలో అలలు ఎన్నో ఉంటాయమ్మా. ఆ అలలు పక్కన గండసిల్లు ఉంటాయి. ఆ గండసిల్ని రోజు కెరటాలు కొడుతూనే ఉంటాయి. కానీ అలలు కదలవు, అలలు ఆగవు, శిలలు కదలవు, రెండు జరగవు. ఆ శిలలు మాత్రం నున్నగా అందంగా చాలా కాంతివంతంగా ఇంకా రోజుకింత మెరుస్తూనే ఉంటాయి. కష్టాలు కూడా మనకు అట్లానే వస్తుంటాయి. కానీ మనం దానికి తట్టుకునే శక్తి మాత్రం మనకు భగవంతుడి ఈ అనుగ్రహం, ఈ మత్తుమందు మార్ఫియా లాగా మనకి ఎప్పుడు ఆయన ఉన్నప్పుడే మనం అనుభవించాలి అనుకుంటే మాత్రం మనకి ఎంత కష్టాలు వచ్చినా ఆనందంగా ఉండగలుగుతామమ్మా. ఈ ఆనందం అన్నది ఎక్కడో లేదు, మన లోపలే ఉంది, మనం బయటికి తెచ్చుకోవటంలోనే ఉంది. స్వామి అదే అన్నారు, నీ లోపల ఆనందం ఉంది, నువ్వు ఆనంద జీవుడివే, కానీ నీకు తెలియట్లేదు అది. క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టుకొని ఉంటే మనకి మన ఫ్యామిలీ మాత్రం ఎట్లుంటుందండి. ఇప్పుడు నేను పొద్దంతా ఏడ్చుకుంటూ కూర్చుండి ఇన్నేళ్ల నుంచి కూడా నేను ఏడ్చుకుంటా, నా పిల్లలు ఏడ్చేవాళ్ళు. నేను ఎప్పుడైతే ధైర్యంగా ఉండి నేనెప్పుడు నవ్వుకుంటూ ఉంటే నాకెప్పుడు సింపతి ఇష్టం ఉండదమ్మా. స్వామి దగ్గర సింపతి కావాలి మనకు, కానీ ఎవ్వరి దగ్గర అవసరం లేదు.
నన్నెవరన్నా నీకు ఇలా జరిగిందా అని అడిగితే అదంతా పాతకాలం అమ్మ, ఏదో జరిగిపోయింది, అప్పటి సుధ చచ్చిపోయింది, ఇప్పుడు సుధ స్వామి కోసం బతుకుంది అంటా నేను. అంతే, నేను ఆయన కోసమే బతుకున్నా, నిజంగా కూడా నేను ఆయన కోసమే బతుకున్నా. మొన్న 45 డేస్కి నేను రావడానికి ఒక 15 డేస్ రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత పిల్లలు నన్ను కూర్చుని నా మనోడు +1, నా మనోరాలు 7th, వాళ్ళిద్దరు కూర్చుని నన్ను ఒక రూమ్లో కూర్చొని క్లాస్ పీకారు. ఏంటి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, స్వామి బృందావన్ ఎండాకాలంలోనే ప్రజలకు కష్టం కలగొద్దని బృందావన్కి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు కోవిడ్ టైంలో అసలు స్వామి ఉంటే ఇట్లా జరిగేదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అది ఇదని ఎన్నో అడిగారు నన్ను. అన్నింటికి నేను ఒకటే సమాధానం చూడమ్మా, ఎక్కడ పోయినా కూడా స్వామి చెంత పోయిన దానికన్నా ఆనందం ఇంకొకటి లేదు. నాకు అదే ఆనందం. ఆయన ఒకవేళ నన్ను బాగుంచి నన్ను హెల్తీగా ఉంచుతారా, ఉంచని, లేదు హాయిగా తీసుకెళ్ళిపోతారా ఆయన ఒళ్ళోకి, ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది చెప్పమ్మా అన్న. ఇంకా వాళ్ళు పాపం అమ్మమ్మ మొండిది వినదు అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు వాళ్ళు, నాతో డిస్కస్ చేయలేదు. కానీ స్వామి నన్ను ఇక్కడ 45 రోజులు ఉంచుకోవటం పెద్ద మిరాకిల్ అమ్మ. నిజంగా అసలు ఏమాత్రం ముక్కు నలిసింది లేదు, ఇంత ఫీవర్ వచ్చింది లేదు. ఒక పారాసెటమాల్ మాత్రమే వేసుకున్నా ఎప్పుడన్నా కొంచెం కాళ్ళ నొప్పులు అనిపిస్తే తప్ప. ఇంతకన్నా 45 డేస్లో నేను నిజంగా హైదరాబాద్లో నేను ఎన్నోసార్లు ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ డైలీ వేసుకునే మల్టీవిటమిన్, కాల్షియం తప్ప నేను ఇంకేం వేసుకోలేదు. ఇంతకన్నా ఆనందం నేనేం చెప్పలేనండి. ఇంకా ఎక్స్ప్రెస్ ఎలా చేయను చెప్పండి. నేను సేవలో ఇంత ఆనందం పొందాను, నా వాళ్ళంతా వచ్చారు, తల్లిదండ్రులు కూడా ఆ యూత్ పిల్లల్ని పంపించడం, ఆ యూత్ పిల్లలకు కూడా మొన్న జరిగిందండి మిరాకిల్. నిజంగా మా పిల్లలంతా 2:30కి కుల్వంత్ హాల్కి వెళ్తారు. కుల్వంత్ హాల్కి వెళ్తే క్లీనింగ్కి వెళ్తే ఆ క్లీనింగ్లో ఇంకా వాళ్ళ లీడర్లు రాలేదని కూర్చున్నారు పాపం ఆ షెడ్ కింద, పాత ఐస్ క్రీమ్ పార్లర్ పక్కన. కరెక్ట్గా ఒక 12 మంది ఉన్నారండి అక్కడ. అందరికీ ఒక పెద్ద బాల్ లైట్లతో వచ్చిందంట, అప్పటిదప్పుడే వచ్చిందంట. వచ్చి స్వామి యజుర్మందిరం మీద, స్వామి రూమ్ ముందర అది కిందికి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు 12 మంది చూసారటండి. నేను అదే అన్న, చూడమ్మా మీరు ఫిజికల్ ఫామ్లో స్వామిని చూడలేదు, కానీ స్వామి మిమ్మల్ని ఎంత బాగా అనుగ్రహించారు చూడండి అంటే ఎంత ఆనందపడ్డారు. స్వామికి ఆనందం ఇవ్వటమే తప్ప అసలు కష్టం ఇవ్వటం అన్నది ఆయనకు తెలియదండి. మన పిల్లలకి మనము ఇప్పుడు మన 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 పుట్టిన పిల్లలకి మనం ఎప్పుడు ఆనందం ఇవ్వాలనే కోరుకుంటాం. మనమందరం ఆయన పిల్లలమే కదండి. అందరం మనం ఇంకా అంతకన్నా కావాల్సిందేముంది. ఆయన పిల్లలు ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, ఆయనకు ఆనందంగా ఉండాలి. మనం కూడా ఆనందంగా ఉంటూ 10 మందికి ఆనందం పంచినప్పుడే స్వామికి ఆనందం, అంతే కదండి. అవునమ్మా, స్వామిని చూస్తేనే ఆనందం. అలాంటిది ఆయన చేసే ప్రతి పని కూడా మనకి ఏదో ఒకటి నేర్పించే ఉద్దేశంతో చేసేది అయినా కూడా అందులో మనకి ఆనందాన్ని ఇవ్వడం మటుకు ఒక ప్రధానమైన అంశంగానే ఉంటుంది స్వామి చేసే ప్రతి పనిలో. మరి అటువంటి ఆనంద స్వరూపుణ్ణి చూస్తూ మనం ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాము. స్వామి ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారమ్మా, ఆనందం పొందడానికి మార్గం నీకు ఇష్టమైన పనిని ప్రేమతో చేయడం కాదు, నువ్వు చెయ్యాల్సి వచ్చిన పనిని కూడా ప్రేమతో చేయగలగడం అని చెప్పేవారు. మరి ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మన నిత్య జీవితంలో చేస్తున్న అనేక కర్మల్లో ఆనందాన్ని మనం ఎలా పొందొచ్చు? నాకు ఇష్టమైన పని కరెక్టే అమ్మా, మీరు అనేది నాకు కష్టమైన పని కూడా చేయాలి, ఆనందంగా చేయాలంటున్నారు, కరెక్టే, చేస్తాం. అయితే ఇష్టమైన పని ఇష్టంగానే చేస్తాం, కానీ కష్టమైన పని ఆనందంగా చేయడం కష్టమే. కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇష్టపడి చేయడం కాదు, కష్టపడి చేయటం కాదు, ఇష్టపడి చేసాం అన్నట్టుగా ప్రతిదీ ఇప్పుడు స్వామి ఇచ్చిందే అని అనుకొని చేయటం మనం అలవాటు చేసుకుంటే ఏది కష్టం అనిపించదండి. కష్టం అనుకుంటే కష్టం ఏదైనా కూడా, లేదు దీన్ని ఇష్టంగా మలుచుకుంటే అది కష్టమైనా కూడా మనకి ఏమనిపించదమ్మా, ఆనందంగా చేయగలుగుతాం ఏదైనా కూడా. జీవితంలో అన్నీ ఇష్టమైన పనులు జరగవమ్మా. కారు ఉండదు, నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక్కోసారి టైంకి అన్నం దొరకదు, అయినా కూడా ఆ టైంలో మనం ఏదో ఒకటి తిని ఉండాల్సి వస్తుంది. వేళకు మనం అనుకున్నవి ఏవీ జరగవు, అయినా కూడా మనం కాకపోతే అది ఆనందంగా అనుభవించటం అలవాటు చేసుకోవటం మనం స్వామి భక్తులుగా మన కర్తవ్యం నిజంగా కూడా. ఇప్పుడు నేను అన్నట్టుగా కెరటాలకి ఎంతసేపు అలలు కెరటాలని
కెరటాలతో శిలల్ని కొట్టడం మాత్రమే తెలుసు కానీ ఆ శిలలు అనుభవించడం మాత్రమే తెలుసు. ఆ విధంగా మన కర్మ ఫలితాన్ని మనం నిశ్శేషం చేసుకుంటున్నాం అనుకుంటే మనం ఏది మనకు బాధ అనిపించదమ్మా. ఎంత కష్టమైనా మన కర్మని మనం మన ప్రారబ్ధ సంచిత కర్మల్ని మనం దీని ద్వారా మనం తుడిచిపెట్టుకుంటున్నాం అనుకుంటే మనం ఎప్పుడు కూడా చలనం ఉండదండి మనకు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. చాలామంది అంటారు అది ఇంకా వేదాంతం చెప్పినట్టే మీరు ఏంటంటే ఇంకేం జరగదు కదా, ఇక మనం చేసే పని ఏం లేదు అన్నప్పుడు మనం అట్లాగే అనుకుంటాము. ఇది మన డెస్టినీలే అనుకుంటాము. అంటే లేదు, డెస్టినీ జరగాల్సిందే, తప్పదు. స్వామి ఏమన్నారు, కర్మల మాల మనం వేసుకునే వచ్చాం. ఆయన అనుగ్రహం మనకి ఒక మత్తుమందలాగా ఉంటుంది తప్ప మనం అది కర్మలు ఎప్పుడు తుడిచిపెట్టుకుపోవన్నారు స్వామి. ఒకసారి శ్రీనివాసన్ గారు చెప్పారండి, మేము ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే తెలుసు కదా మీకు, ఆయన కీర్తిశేషులు శ్రీనివాసన్ గారు. ఆయన చెప్పారు, ఒక అబ్బాయి కాలేజ్ అబ్బాయి ఇలాగే వాళ్ళ అమ్మ బాగాలేకపోతే లెటర్ పట్టుకొని వరండాలో కూర్చుంటే స్వామి బయటకు వచ్చి ఏడుస్తున్నాడు. అబ్బాయి ఏడుస్తుంటే ఆయన స్వామి బయటకు వచ్చి ఏడుస్తుంటే, ఈ పిల్లోడు ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి బాధ అవుతుందంట. కానీ స్వామి మాత్రం కనీసం మొహం కూడా చూడకుండా కారు ఎక్కేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అప్పుడు ఈ అబ్బాయి స్వామి వెళ్ళిపోతే అప్పుడు ఏమనుకునేవారు, అయితే జనరల్ హాస్పిటల్ లేకపోతే సూపర్ స్పెషాలిటీ లేకపోతే ఏది లేకపోతే డైరెక్ట్ బెంగళూరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయే రోజులు ఉన్నాయంట. అలాగా స్వామి వెళ్ళిపోయారేమో, ఎటు వెళ్ళారు అని వెనకాల వీళ్ళు వెళ్తారు కదా, మన వాళ్ళు వెళ్ళిపోయారు. పద్మనాభన్ గారు నడుపుతున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. అయితే ఇంకా స్వామి చక్కగా వీళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయారు, పిల్లల హాస్టల్కి వెళ్ళిపోయి అబ్బాయి కబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయారు. కబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అబ్బాయి కబోర్డ్ తీసి పౌడర్ కొంచెం చల్లుకొని రాసుకొని మళ్ళీ కారెక్కారు, మళ్ళీ మందిరంకి వచ్చారు. వీళ్ళు ఏంటిది స్వామి, ఏంటి కబోర్డ్ దగ్గరికి రావటం ఏంటి, పౌడర్ రాసుకోవటం ఏంటి, మళ్ళీ రావటం ఏంటి, అర్థం కావట్లేదు వీళ్ళకి. వచ్చారు, ఇంకా వీళ్ళు వచ్చారు. స్వామిని ఎప్పుడు ఏంటి ఎందుకు అని అడగొద్దు అన్నారుగా, స్వామి ఎప్పుడు అడగనివ్వరు, అడగడానికి అవకాశం కూడా ఇవ్వరు మనకి. వచ్చారు, వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఎవరో ఆపుకోలేక అనిల్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, ఏంటి స్వామి అప్పుడు తీసుకున్నారంట లెటర్, బాబుది లెటర్ తీసుకున్న తర్వాత ఎప్పుడు అడిగితే, చూడు వాడికి బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు బంగారు, వాడు ఏమి నాకు ఇచ్చింది లేదు ఎప్పుడు, మరి నేను వాడికి ఎట్లా ఇవ్వాలి, అందుకని వాడి పౌడర్ నేను తీసుకొని వాడికి నేను ఇవ్వాల్సి వచ్చింది అన్నారట. ఆ విధంగా స్వామి ఎలా కాపాడతాడండి మనని. అంత ఆనంద స్వరూపుడైన స్వామిని చూసుకుంటూ ఎన్నేళ్ళైనా గడపొచ్చండి. ఇప్పుడు మేము రోజు దర్శన్ లైన్లో నించుంటున్నాము, డిసిప్లిన్ దానికోసం కదండి. అసలు డ్యూటీ చేస్తున్నాము, అటు పక్కన స్వామి పెద్ద స్క్రీన్లో స్వామి కనబడుతున్నారు, స్వామి ఉన్నారా అన్నట్టుగానే ఆయన రకరకాల అంటే హావభావాలు అవి చూస్తుంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోతే బాగుండు అన్నట్టుగా ఎంత ఆనందంగా ఎంత అందంగా, అసలు ఆ అందమే నిజంగా ఇప్పటివరకు ఏ దేవుణ్ణి చూడలేదండి అంత అందమైన రూపం. అంత అందంగా మెరిసిపోతున్నారు స్వామి. ఆ విధంగా ఎంత బాగున్నారు అనిపించింది. ఇటువంటి స్వామిని ఎట్లా మిస్ అయిపోయాం మనము అన్నట్టుగా. ఇంకా ఎప్పుడు స్వామిని అలాగే చూస్తూ ఉండిపోవాలి, ఈ ఆనందంలో గడపాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఆనందం ద్రౌపది కృష్ణుడు కుంతిని అడిగారు కదండి, అత్త ఏం కావాలో కోరుకో అంటే, నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వమంటే, ఇదేంటి నువ్వు కష్టాలు అడగడం ఏంటి అత్త అని చెప్పంటే, అప్పుడు కుంతీదేవిని కష్టాల్లోనే కదయ్యా నువ్వు తోడు ఉండేది అని చెప్పి అన్నట్టుగా, నిజంగా కష్టంలో ఎంత తోడుగా ఉంటారండి స్వామి. అండ్ కష్టంలో తలుచుకున్నట్టుగా దేవుణ్ణి మనం ఎప్పుడు తలుచుకోము భగవంతుని. ఆ భగవంతుడు నిజంగా కష్టాల్లో ఆ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఆ కర్మశేషం చేసుకుంటూ మన పక్క నుండే నడిపిస్తున్నాడు అనుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. భగవంతునితో నడుస్తున్నామని చెప్తే ఇంకా అంతకన్నా ఆనందం ఇంకా వేరే అక్కర్లేదు. నేను అదే అనుకుంటానండి. నాకంటే కష్టాలు వచ్చిన వాళ్ళు ఉంటారేమో, తక్కువ కష్టాలు ఉంటారేమో, కానీ భగవంతుడు నన్ను పట్టుకున్నాడుగా, ఇంకెవరిని పట్టుకోలేదు. ఇంకా వేరే అంటే చాలామంది ఉన్నారు నాలాగా, అంటే నాకంటే కష్టం ఎక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు, ఎంతోమంది ఏడ్చుకుంటూ ఇంకొకరిని ఏడ్చిపించుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కానీ
కాదు. స్వామి చెప్పిన పాలసీ అది కాదండి. మీరు ఆనందంగా ఉండండి, మిగతా వాళ్ళని ఆనందంగా ఉంచండి, ఆ విధంగా భగవంతుడు కూడా మీరు మిమ్మల్ని చూసి ఆనందంగా ఉంటారని చెప్పేసి అనడం ఎంత ఆనందం. ఇటువంటి భగవంతుని పొందడం కూడా మనకి ఇంకా అంతకన్నా వేరే అక్కర్లేదు అనిపిస్తుంది, జీవితంలో ఇంకా అక్కర్లేదు అని నా భావన అండి అదైతే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. కష్టం వచ్చినప్పుడు నేను కష్టాన్ని అనుభవిస్తున్నాను అనుకునే బదులు భగవంతుడు నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటే ఆ బాధ తెలియకుండా ఆనందం మిగులుతుంది అని. అమ్మ, ఒక చిన్న ప్రశ్న. ఈ రోజుల్లో మనం చాలామందివి గమనిస్తున్నది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా వస్తున్న యువతరం అనండి, నవతరం అనండి, ఈ జనరేషన్కి వాళ్ళ మొహం మీద నవ్వు ఉంటుంది కానీ కళ్ళల్లో ఆనందం కనిపించదు. నిజమైన ఆనందం కళ్ళల్లో కనిపిస్తుంది అంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి ఒక అసంతృప్తో, ఒక బాధో, ఏదో ఒకటి అనమాట. ఒక మార్క్ తక్కువ వచ్చిందనో, లేదు వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదనో, కంపారిజన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మా పిల్లల్లో. మరి మన పిల్లలకి తల్లిదండ్రులుగా కానీ, గురువులుగా కానీ, టీచర్స్గా కానీ వింటున్న వాళ్ళలో చాలామంది ఉంటారు. మనం ఈ ఆనందం అనే అభ్యాసాన్ని ఎలా అలవాటు చేయాలి? నా సలహా అయితే ఒక్కటే అమ్మ, అంటే సలహా చెప్పేంత పెద్దదాని కాదు, కానీ నా పిల్లలు చాలా గులాబీ పూలల్లో నడిచారమ్మ వాళ్ళు. కానీ ఎంత ముళ్ళల్లో మళ్ళా స్వామి మామూలు ముళ్ళు కాదండి, అటువంటి ముళ్ళల్లో నడిపించారు. అయినా పిల్లలు నాకైతే గురువులండి. నా పిల్లలు 1 సంవత్సరం పాటు స్వామి మాటలు, స్వామి భజనలు, సాయి గాయత్రి, స్వామి నాకు 2 చేతులు ఫ్రాక్చర్లు అయ్యి నాకు పట్టుకోవడానికి వీల్లేక నేను పడుకొని ఉంటే కనీసం పక్కకు తిరగడానికి కూడా వీలు లేకుండా కళ్ళనీళ్ళు కారిపోతుంటే స్వామి ఫోటో పక్కన పెట్టి, నీకెవ్వరు లేకపోయినా స్వామి ఉన్నారమ్మా అమ్మ అని చెప్పేసి పక్కన పెట్టి, నీ పక్కన స్వామి ఉన్నారమ్మా అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎలా అంటే అసలు వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదండి. అటువంటి పిల్లలు నాకు ఇవాళ వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పే తీరు చూస్తుంటే నా పిల్లలు నేను ఇలా పెంచలేకపోయానే అనిపిస్తుందండి. వాళ్ళు అంటారు నువ్వు బాగా పెంచావమ్మా అంటారు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కాకపోతే నా పిల్లలు పెంచిన తీరు చూస్తే, నా కూతురు పెంచిన తీరు చూస్తుంటే నిజంగా అంటే వాళ్ళకి ఒకటే చెప్తుంది, అమ్మ నాన్న సంస్కారం కావాలి మనకి, మీరు నాకు మార్కులు అక్కర్లేదు అని చెప్తుంది. మార్కులు అక్కర్లేదు, సంస్కారం ఒక్కటే కావాలి. తర్వాత లైఫ్లో కంటెంట్మెంట్ ఒకటి నేర్చుకోవాలి. మీరు ఇదేంటి ఫస్ట్ రావాలని నేను ఏదో పెద్ద అది కావాలని నేను కోరుకోను. అంతే, మంచి కావాలి, అందరికీ నలుగురికి సేవ చేయాలి. మా హస్బెండ్ అంటే సర్వీసు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో నాకు చెప్పారు స్వామి ఏమనంటే, బంగారు మీ హస్బెండ్ నీ భర్త చాలా ఉత్తముడు, చాలా సేవ చేస్తాడు బంగారు అని చెప్పారు. ఉత్తముడు ఇలాగే అన్నారు. అంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మా హస్బెండ్కి ఒకసారి ఢిల్లీ నుంచి అదేంటి పురస్కారం అందుకోవడానికి రమ్మంటే ఆయన వెళ్ళకపోతే నేను అడిగాను, ఏంటండి ఢిల్లీ నుంచి వచ్చిన దాన్ని రిజెక్ట్ చేశారు అంటే ఆయన అన్నారు, ఎందుకు సుధా, మనకి స్వామి ఇచ్చారు, అంతకన్నా పురస్కారం ఇంకా కావాల్సిందేముంది, ఏ ముఖ్యమంత్రి ఇస్తే, ఏ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినా కూడా నాకు అంతకన్నా ఇంకా అక్కర్లేదు అన్నారు. అన్నట్టుగానే ఆయనకి ఇప్పుడు అసలు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆయనకు ఒక విగ్రహం కట్టించారండి మా ఊళ్ళో. విగ్రహం కట్టించి ఆయన ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మాకు దేవుడమ్మా, వెళ్తే ఆయన మాకు దేవుడమ్మా, మా దేవుణ్ణి మీ దేవుడు తీసుకెళ్ళాడు, ఇట్లాగే అంటారనమాట. మా దేవుడు మీ దేవుణ్ణి తీసుకెళ్ళాడు అంటారు. అంటే నిజంగా అటువంటి పేరు రావాలి, కానీ వాళ్ళ తాతయ్య పేరు చెప్పుకుంటూ తను చెప్తుందనమాట, నాకు అటువంటివి కావాలమ్మా, మా ఫాదర్ లాగా మీరు రావాలి, ఇంక అంతకన్నా ఎక్కువ కావాలి, కానీ నాకు ఏవి అక్కర్లేదు, ఇంకా మీరు ఒక 4 బంగ్లాలు కొంటారా, 4 కార్లు తీసుకుంటారా, అవేమి అక్కర్లేదని చెప్పి. అలాగే పిల్లలు కూడా ఒక్కసారి కూడా టెన్షన్ ఫీల్ కారండి.
వాళ్ళు అదేంటి చదువుకోవటం కానీ, వాళ్ళని చదివించటం కానీ, తను కూర్చొని చదివించటం కానీ, తను ఇదే నువ్వు డాక్టర్ అయితేనే బాగుంటుంది, నువ్వు ఇంజనీర్ అయితేనే బాగుంటుంది, నువ్వు ఇదైతేనే బాగుంటుంది అనడం, వాళ్ళని మీద ప్రెషర్ పెట్టడం అమ్మ. ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళని ఫ్రీగా విడిచిపెట్టేసి మనం మంచి సంస్కారం కనుక నేర్పితే పిల్లలకి తప్పకుండా వాళ్ళు యోగ్యులు అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అంతేగాని వాళ్ళకు ప్రెషర్ పెట్టి వాళ్ళను నువ్వు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి నువ్వు కంపారిజన్ కూడా వాళ్ళ పిల్లలకి ఇష్టపడరు అస్సలు. వాళ్ళ ఇద్దరు పిల్లల్లో కూడా కంపేర్ చేయదు మా అమ్మాయి. ఆ విధంగా కంపేర్ చేయకపోతే పిల్లలు తప్పకుండా, నాకైతే నేను ఎందుకంటే కళ్ళ ఎదుట చూస్తున్నా కనుక వాళ్ళ లోపల నాకు అది కనబడుతుందమ్మా. పిల్లలకి మాత్రం మనం భగవంతుడని, తర్వాత దేవుడు ఉన్నాడని చెప్పేసి ఏదో శక్తి, నీకు స్వామినే నమ్మమని కూడా ఎవ్వరు చెప్పరు, ఏదో పవర్ ఉంది, ఆ పవర్ మనల్ని నడిపిస్తుంది అన్నది మాత్రం మనం పిల్లలు తెలుసుకోవాలి. వాళ్ళకు ఒక జీవితంలో అదొక లెసన్ నేర్పాలమ్మా. నేర్పితే మాత్రం వాళ్ళు యోగ్యులయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా. వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక స్వామి అన్నారు, గొప్పవాడు కాదురా మంచివాడు కావాలి అన్నట్టుగా, మంచివాడుగా మంచి పిల్లలుగా మారాలి అంతే తప్ప మనకు గొప్పవాళ్ళు ఎందుకండి, గొప్పవాళ్ళు అయ్యి వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోకుండా వాళ్ళకి సంస్కారం లేకుండా మనకున్నా లాభం లేదు. అందుకని చెప్పేసి స్వామి ఎన్నోసార్లు వాళ్ళ పిల్లల్ని కూడా, ఆయన పిల్లల్ని కూడా నా పిల్లలు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నారు. ఆ విధంగానే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పిల్లలు ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ మనం కూడా ఆ పిల్లల్లాగానే ఈ పిల్లల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బాగుందమ్మా. అంటే పిల్లల్ని పెంచేటప్పుడు వారి ఆలోచన దృక్పథాన్ని, అలాగే వారికి మంచి విలువల్ని అందించడం అనేది ముందుగా పెట్టుకోవాలి. ముఖ్యంగా దాని మీద మనం ఫోకస్ చేయాలి. మిగిలినవన్నీ వాటంతట అవే ఫాలో అవుతాయి. హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్ అంటారు కదమ్మా. సో అటువంటి ఆలోచనలు, అంత మంచిగా ఆలోచించగలిగే దారిని వాళ్ళకి మనం చూపిస్తే చాలు అనిపిస్తుంది. అమ్మ, ఇన్ని సంవత్సరాలుగా మీరు మహిళా కోఆర్డినేటర్గా స్వామి సంస్థలో సేవలు అందిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో ఎంతోమంది సేవకి రావటం, సేవ చేసుకునే భాగ్యాన్ని పొందడం ఇవన్నీ చూసుంటారు. మనం ఇందాక అనుకున్నట్టు కుల్వంత్లో కూర్చునే ప్రతి ఒక్కళ్ళకి వెనకాల పరిస్థితి డిఫరెంట్గా ఎలా ఉంటుందో, అలాగే సేవ చేసుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమంది ఎంతో కష్టంలో ఉండి కూడా సేవ అనే అవకాశాన్ని వదులుకోకుండా వచ్చిన వాళ్ళని మీరు చూసుంటారు. వారు ఆ సేవ ద్వారా ఎలాంటి ఉపశమనాన్ని, ఆనందాన్ని అనుభవించారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే చెప్తారా? మాకు చాలా, అంటే ప్రతిసారి ప్రతి బ్యాచ్లో అనుభవం ఉంటుందండి. కాకపోతే ఒక అమ్మాయి ఒక జిల్లా నుంచి వచ్చింది. నేను జిల్లా పేరు అది అని చెప్పను. కాకపోతే ఆవిడ వచ్చిన తర్వాత ఏమండి, నాకు ఆవిడ ఒక టీచర్. నాకు కొంచెం బ్యాక్ ఏక్ ఉందండి. బ్యాక్ ఏక్ లేని చోట, అంటే నేను కొంచెం కష్టపడకుండా కింద కూర్చోలేను, చేయలేను. అందుకని అది ఆ సేవ ఇవ్వండి అని అడిగింది పాపం. అడిగితే అప్పుడు మామూలుగా ఆంటీ వచ్చే వరకు నేను వీళ్ళందరితో మాట్లాడతాను. అప్పుడు ఆంటీ ఉన్నారు, ఆంటీ యాక్టివ్గా ఉన్నారు. నేను పక్కన కూర్చొని నేనంతా సర్వీస్ ఇచ్చేదాన్ని. అయితే ఆంటీ అన్నారు, ఆంటీ వచ్చారు. వచ్చిన తర్వాత వసుమతి గారు వచ్చిన తర్వాత ఆంటీతో చెప్పాను. ఆంటీ చెప్పలేదు, నేను చెప్పకుండా మామూలుగా మేము డ్యూటీలు వేసేసిన తర్వాత ఆ అమ్మాయికి సూపర్ స్పెషాలిటీలో డ్యూటీ పడిన తర్వాత నేను అడిగాను. తర్వాత ఆంటీ ముందర అసలు మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఆంటీని అడిగాను, ఆ అమ్మాయిని అడిగాను, ఏం పర్వాలేదా నాగరాణి గారు, మీకు మరి వెళ్తారా అంటే, పర్వాలేదండి, అక్కడ ఇదో నేను చిన్న పని చేస్తానండి అంటే, ఆ గ్రూప్ లీడర్కి చెప్పడం కూడా నేను మర్చిపోయాను. మరి ఈ అమ్మాయికి కొంచెం లైట్ వర్క్ ఇవ్వండి అని చెప్పి. ఆ గ్రూప్ లీడర్ ఏం చెప్పారు, ఏం చేసింది, వీళ్ళకి ఈ అమ్మాయికి మన వీళ్ళ ప్రిస్క్రిప్షన్లు పట్టుకొని డాక్టర్ దగ్గరికి ప్రతి వార్డుకు వెళ్ళి డైలీ అండ్ రోజు వెళ్ళి తీసుకురావటము, వెళ్ళటము, అది ఏంటి మెట్లు ఎక్కటం అనమాట పాపం. ఆ విధంగా నేను మెట్లు ఎక్కలేనండి అని ముందే చెప్పింది పాపం. అయితే ఆ విధంగా 10 రోజులు చేసిందండి.
చేసిన తర్వాత ఏం మాట్లాడలేదు పాపం. తను కూడా చాలా మైల్డ్ అమ్మాయి. వచ్చిన తర్వాత తను ఏం చెప్పిందంటే, సుధగారు అసలు నిజంగా అండి ఇంట్లో నడుము నొప్పి అసలు ఎంత భరించుకోలేకపోయానండి. నేను ఇంకా స్వామి దగ్గరకు వచ్చేస్తాను. నేను మా ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. తను పెళ్లి చేసుకోలేదు. నేను వచ్చేసాను, నేను వెళ్తానంటే అసలు ఎంత గొడవ పెట్టేశారంటే, నువ్వు ఇంత నడుము నొప్పితోనున్నావు, అసలు ఎలా వెళ్తావు, ఎలా సేవ చేస్తావు అన్న మనుషులు. అసలు నిజంగా నేను ఎన్నిసార్లు ఎక్కానో ఎన్నిసార్లు దిగానో నాకే తెలీదు. అసలు నడుము నొప్పి ఇప్పుడు ఏమాత్రం లేదండి, మీరు ఎంత పనిచ్చినా నేను చేసేస్తానంది. నిజంగా అదొక పెద్ద మిరాకిల్ అనిపించిందండి నాకు. ఆంటీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ సర్వీసు విషయంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చెప్పేవారు, నాగరానికి ఇది జరిగింది. ఒక్కొక్కరికి అంటే అటువంటి ఆ సంఘటనలు ఎన్నోనండి. పిల్లలు మా దగ్గరికి యూత్ పిల్లలు వస్తారు. యూత్ పిల్లలు వచ్చిన తర్వాత మేమేం చెప్తాము, యూత్ పిల్లలు మీకు తెలుసు వాళ్ళు ఇవాళ రేపటి పిల్లలు ఎలా ఉన్నారు. వాళ్ళకి చాలా ఈ మొబైల్ అలవాటు, ఫ్రెండ్స్తో కలవటము, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోవటము, మజాక్ చేసుకోవటము, ఇటువంటివి చాలా. ఇక్కడికి వచ్చి మనం కుల్వంతాలు అంటారు వీళ్ళు. మందిర్ డ్యూటీ ఇవ్వమంటారు. మందిర్ డ్యూటీ ఇస్తాం మనం. మందిర్ డ్యూటీలో ఏముంటుంది, వాళ్ళు అనుకున్నట్టుగా వచ్చిన వాళ్ళను జరపటం కూర్చోబెట్టడమే కాదు, వెనకాల ఎంతో పని ఉంటుంది. ఏంటంటే ఊడవటము, తుడవటము, చేయటం, అవన్నీ పనులు ఉంటాయి. కానీ అది ఎవరికి కనపడదు కదా. అటు సైడ్ మగవాళ్ళ సైడ్ మనమే ఊడ్చి తుడవాలి, ఇటువైపు మనమే ఊడ్చి తుడవాలి, చాలా పెద్ద హాలు, ఇక్కడ రోడ్లు తుడవాలి, ఇవన్నీ ఉంటుందన్నమాట. కానీ పాపం వాళ్ళకి తెలియదు, మార్నింగ్ 2:30కి వెళ్ళిపోవాలి. ఇక వాళ్ళు పాపం కొంచెం అలసిపోవటము, పొద్దున్న లేవటం అలవాటు ఉండదు. ఇవన్నీ భరించుకుంటారండి, అన్నీ చూసుకుంటారు. అన్నీ అయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు చూశానండి 80% ఆఫ్ ది గర్ల్స్కి వెళ్ళిన తర్వాత అయితే జాబ్ వస్తుంది, లేకపోతే పెళ్ళైపోతుంది. 80% జాబ్ లేకపోతే పెళ్ళి. అట్లా చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అంటే కానీ ఇక్కడికి వెళ్తే మాకు ఏదో ఒకటి అంటే బెనిఫిట్ ఉంటుంది అన్న విషయం. అంటే చాలామంది బెనిఫిటే కదండి కోరుకునేది. మనం నిస్వార్థంగా చేసేది చాలా తక్కువ. కాకపోతే ఆ తర్వాత వాళ్ళే మారిపోతారులేండి. కానీ ఇది మాత్రం నేను పెద్ద మిరాకిల్ అనిపిస్తుంది నాకు. స్వామి ఈ పిల్లల్ని కొంచెం కంటిన్యూ చేయండి, మాకు మళ్ళీ వచ్చేటట్టు చూడండి అనుకుంటాము. మళ్ళీ మేము అడిగేసరికి కొత్త పిల్లలు కనబడతారు. కొత్త పిల్లల్ని అడిగితే ఆమెకు పెళ్ళయిందా ఆంటీ అంటారు, లేకపోతే జాబ్ వచ్చిందా ఆంటీ, పాపం తనకు వీలు కాలేదా ఆంటీ అంటారు. ఆ విధంగా చాలా 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 మిరాకిల్స్ ఉన్నాయిలేండి. అంటే చెప్పుకుంటూ పోతే అసలు ఎన్నంటే, మీకు ఒక ఒరిస్సా భక్తురాలు కూడా చూశారనుకుంటా మీరు, మన సనాతన సారథిలో కూడా వచ్చింది. ఆ అమ్మాయి పాపం చాలా బీద అమ్మాయి. ఆ అమ్మాయి క్యాంటీన్లో వర్క్ చేస్తుంది. స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంది. పాపం తాడుకు 2 మంగళసూత్రాలు ఉన్నాయి, ఆ మంగళసూత్రాలు లేకపోయేసరికి ఏడ్చుకుంటూ పాపం భర్త తిడతాడేమో వద్దనగా వచ్చింది. తర్వాత చాలా పేదరాలు, ఉట్టి తాడుకు మాత్రమే ఉన్న మంగళసూత్రాలు ఏంటి అని బాగా ఏడ్చింది. ఇంకా అయిపోయింది, పర్వాలేదు, ఆమె దేనికైనా రెడీగా ఉందన్నమాట. ఇంకా మళ్ళా దర్శనానికి వచ్చిన తర్వాత అందరికీ మనకప్పుడు గేట్లో ప్రసాదం ఇచ్చేవారు. అంటే ఆ రోజు ప్రసాదం గేట్లో ఇచ్చేవారు. గేట్లో తీసుకొని బయలుదేరిన తర్వాత క్యాంటీన్లో అందరికీ పెడదామని చెప్పేసి తుంచేసరికి ఆమె మంగళసూత్రాలు అందులో ఉన్నాయన్నమాట. అప్పుడు ఎంత ఆనందపడ్డదంటే అసలు చెప్పరాదనమాట. అంత అంటే స్వామి దయ ఎట్లుంటుంది చూడండి. తను ఇంకా ఏడ్చి గగ్గోలు పెట్టడం కానీ, అయ్యో నాది పోయింది, స్వామి దగ్గరికి వస్తే ఇట్లా అయింది, లేదు, నా ప్రాప్తం అంతే అనుకుందాం అనమాట. అన్నందుకు స్వామి ఎంత దయ చూపించాడు చూడండి. ఒక లడ్డూలో ఏంటి, మంగళసూత్రాలు కనబడటం ఏంటి, ఇటువంటి మిరాకిల్ స్వామి ఎన్నో చూపిస్తారమ్మా. మాకు కూడా చాలా చాలా ఎన్ని చోట్ల ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా వాళ్ళు అట్లా. ఇప్పుడు ఇందాక పిల్లలు అదే మాట్లాడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉందా ఆంటీ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలంటే మాకు చాలా బాధగా ఉంటుందా ఆంటీ, మా మదర్స్ కూడా మమ్మల్ని ఇట్లా చూసుకోలేదా ఆంటీ, మీరు ఎంత బాగా చూసుకున్నారా ఆంటీ, వీళ్ళకి నిజంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయిందమ్మా. మనకు కూడా ఆశ్రమంలో కూడా ఉండడానికి కానీ, మనకి అకామిడేషన్లో కానీ, భోజనాలు కానీ చాలా బాగా పెడుతున్నారు. మంచి 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 కోఆపరేషన్ అన్నమాట, బాగుంది.
ఇలాగే కొనసాగాలని స్వామిని మన వాళ్ళని కూడా అంటే భయపడ్డామండి. కోవిడ్‌లో పిల్లల్ని పంపడం కూడా మామూలు కాదు. గొప్పతనం వాళ్ళ తల్లిదండ్రులేని అదే అంట, మీ అమ్మ వాళ్ళకి పాదాభివందనాలు చేయాలమ్మా, పంపడం అంటే మామూలు కాదు అని చెప్పేసి మామూలు అందుకని వాళ్ళకి అదే చెప్పాను. మీరు మళ్ళీ మళ్ళీ రండమ్మా అంటే, అసలు మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఆంటీ అని అంటున్నారు వాళ్ళు. అంటే అంత స్వామి నిజంగా అట్రాక్షనే వేరండి. ఎవరు అంత ఆకర్షణ ఉండదు. అటువంటి అందమైన ఆకర్షణీయమైన స్వామిని ఎలా వదులుకుంటాను చెప్పండి. అవునమ్మా. మనం ఏ పని చేసినా కూడా అంటే ఒక పిల్లవాడు బాగా చదువుకుని మంచిగా ఎగ్జామ్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తే సంతోషిస్తాడు. అంటే అక్కడ మనం చేస్తున్న ఎఫర్ట్ బాగా చదువుకోవడం అంటే దానికి వచ్చే అవుట్కమ్ మార్క్స్ రావడం అనమాట. అలాగే కష్టపడి పనిచేసే ఒక ఎంప్లాయీ ప్రమోషన్ వస్తే అది అవుట్కమ్. కానీ వీటన్నింటికీ కూడా ఫలితాన్ని మించింది ఏంటంటే ఆనందం. నాకు ఎక్కువ మార్క్స్ వస్తే నాకు ఆనందం, నాకు ప్రమోషన్ వస్తే నాకు ఆనందం, నేను చేసిన వంట నా పిల్లలు బాగుందంటే నాకు ఆనందం. సో అంత అల్టిమేట్ గోల్ని, ఆ ఆనందాన్ని స్వామి అలా ఇచ్చేస్తున్నారు అనమాట మనందరికీ. అలవోకగా ఇచ్చేస్తున్నారు. అక్కడ లిమిట్స్ లేవు అండ్ ఇది జడ్జ్మెంట్ లేదు. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇది ఇవ్వాలా, ఎవరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఆనంద సాగర అంటాను చూడండి, అలా మన స్వామి. బాగుందమ్మా. ఆనందో బ్రహ్మ అంటూ ఆనందంతో జీవితం గడపడం ద్వారా మనం బ్రహ్మపదాన్ని సాధించడానికి ఒక అడుగు ముందరికి వేసిన వాళ్ళం అవుతాం అని ఉపనిషద్ వాక్యం చెప్తూ ఉంటుంది. మరి జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంతో నింపుకుంటూ ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ అదే ఆనందాన్ని మన చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ పంచి ఇస్తూ పెంచుకుంటూ మన జీవితాల్ని ఆనందమయంగా మలుచుకునేలాగా అందరినీ ఆశీర్వదించమని ఈరోజు ఈ శరన్నవరాత్రుల్లో మనందరం మన స్వామిని ప్రార్థిద్దాం. ఇన్ని మంచి విషయాల్ని, ఆనందం గురించి ఇంత ఆనందంగా ఇంతసేపు మన ఇద్దరం మాట్లాడుకోవడం, మన శ్రోతలు కూడా వినడం, ఇటువంటి ఆనందాన్ని మనందరం కూడా కలిసి పంచుకోవడం చాలా బాగుందమ్మా. ఇవాళ ఇంత సమయాన్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు, ఇన్ని మంచి మంచి విషయాల్ని మా అందరికీ చెప్పినందుకు, ఇంత ఆనందాన్ని మా అందరికీ పంచినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున మీకు ధన్యవాదాలు. సాయిరామమ్మ. నేను కూడా స్వామికి ఇంత మంచి అవకాశం రేడియో సాయి ద్వారా మీ అందరి ద్వారా నాకు కలిగించినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. మీ అందరి అంటే మీకు అందరికీ స్వామి అనుగ్రహం ఇలాగే ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, అందరిపైన మనం అందరం పిల్లలం కదమ్మా, అందరిపైన స్వామి అనుగ్రహం వర్షించాలని మరొకసారి స్వామిని ప్రార్థిస్తూ, రేడియో సాయి వారికి ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను కూడా సెలవు తీసుకుంటున్నానమ్మా. సాయిరామ్.